అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకరోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క. ఆ సింహం దగ్గరకు వెళ్లి చాలా వినయంగా నమస్కరించింది. రాజన్, మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది అని నక్క అంది. సింహం నక్కతో బయలుదేరింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి ఎక్కి దాక్కుంది. నక్క, సింహం అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమీ కనిపించలేదు. సింహం ఆ నక్కను కోపంగా చూసి, నన్నే ఆట పట్టించాలనుకున్నావా? జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే అని ఆ నక్కను తినేసింది. దుష్టులెప్పుడైనా వాళ్ల పాపాన్న వాళ్లే పోతారు.